ఇక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ల పనులు మరింత వేగవంతం చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పలు కీలక ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్లో వివిధ సర్వీసులకు సంబంధించి కీలకంగా చర్చించారు. ఇక న్యూఢిల్లీలోని రైల్ భవన్ ను సందర్శించిన రామ్మోహన్ నాయుడు రైల్వే శాఖ మంత్రిని అశ్విని వైష్ణవ్తో కలిసి రైల్వే ఆపరేషన్ కంట్రోల్ రూమ్ ఆపరేషన్ పరిశీలించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్కు చెందిన కీలక ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ఈ భేటీలో చర్చించడం జరిగింది. ఇక అదేవిధంగా మనం చూసినట్లయితే విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషన్ పనులు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ను రామ్మోహన్ నాయుడు కోరారు. అలాగే ప్రస్తుత పరిస్థితిని కూడా అశ్విని వైష్ణవ్ వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా పలు రైళ్లకు రైల్వే స్టేషన్లకు సంబంధించి కీలక చర్చలు జరిగాయి. అలాగే శ్రీకాకుళం నుండి విజయనగరం మీదుగా సికింద్రాబాద్ చేరే విధంగా నూతన సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రధానంగా కోరారు. ఇక అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక ఇలాంటి అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులు అసలు ఎంతవరకు వచ్చాయి, వాటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనే విషయాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గగన్. గుడ్ మార్నింగ్. చెప్పండి, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనులు అసలు ఎంతవరకు వచ్చాయి? ఏదైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రైల్వే శాఖ మంత్రి వైష్ణవితో మాట్లాడినటువంటి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం శ్రీకాకుళంకి సంబంధించి అదేవిధంగా ఏదైతే ఈ సౌత్ జోన్ లో ఉన్నటువంటి రైల్వే నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపైన నిన్న న్యూఢిల్లీలో రైల్ భవన్ సందర్శించిన నేపథ్యంలో అయితే మాత్రం వాళ్ళు చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఏదైతే విశాఖపట్నం వేదికగా ఏదైతే ఈ సౌత్ జోన్ రైల్వే పనులు ప్రారంభం అయితే ఆయన ఆరా తీశాడు. ఎంతవరకు ఈ పనులు ముమ్మరం చేయమని అయితే మాత్రం మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి రైల్వే శాఖ మంత్రి కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే రామ్మోహన్ నాయుడు గారితో పంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే విశాఖపట్నం వేదికగా ఉన్నటువంటి ఏదైతే ఈ రైల్వే జోన్ నిర్మాణ పనులు అయితే మాత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ప్రధాన కార్యాలయానికి కూడా ఇప్పటికే టెండర్లు పిలిచారు. టెండర్కి 183.58 కోట్లతో అయితే మాత్రం ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. పనులు కూడా ప్రారంభమవుతున్నాయని అయితే మాత్రం రైల్వే శాఖ మంత్రి అయితే మాత్రం ఈ చర్చలో అయితే మాత్రం రామ్మోహన్ నాయుడుతో మాట్లాడినట్టు తెలుస్తుంది. మరో విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే శ్రీకాకుళంకు సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల పైన ఏదైతే రామ్మోహన్ నాయుడు అయితే చర్చించారో దానికి సంబంధించి సమాచారం కూడా తన దగ్గర ఉంది. దానికి సంబంధించిన పనులు కూడా ఏదైతే ముందుకెళ్తున్నాయని అయితే మాత్రం రైల్వే శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అదేవిధంగా రైల్వే స్టేషన్లో ఏదైతే ముఖ్య ట్రైన్స్ హాల్టింగ్ విషయంలో కూడా అయితే మాత్రం మంత్రితో అయితే మాత్రం రామ్మోహన్ నాయుడు చర్చించారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి మందస అదేవిధంగా హరిశ్చంద్రపురంతో పాటు పాతపట్నం పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు అదేవిధంగా రాంబాబు, మనం చూసినట్లయితే అసలు ఎప్పటి నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం కావచ్చు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.